ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో ఒక రేంజ్లో ఊపులో ఉన్న నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. అదేవిధంగా రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్ మూవీ జనవరి 10న సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. ఈ రెండు సినిమాలు భారీ హైప్తో సంక్రాంతి పండుగ సందర్భంగా ఢీకొనబోతున్నాయి. కేవలం 2 రోజుల వ్యవధిలోనే ఈ రెండు సినిమాలు రానున్నాయి. అయితే ఈ రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ప్రారంభమయ్యాయి. మరి ఈ రెండు సినిమాలు ఏ రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు చేస్తున్నాయో, ఏ సినిమా ఎక్కువగా అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేస్తుందో చూద్దాం. బాలకృష్ణ డాక్ మహారాజ్ చిత్రం నుండి ఒక గ్లింప్స్ వీడియో, ఒక టైటిల్ సాంగ్ని మేకర్స్ విడుదల చేయగా వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై సాధారణ ఆడియన్స్లో కావాల్సినంత బజ్ ఏర్పడలేదని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ని ఓవర్సీస్లో ప్రారంభించారు. తొలుత టెక్నికల్ గ్లిచ్ రావడంతో షెడ్యూల్ చేసి షోస్ను రద్దు చేశారు. ఆ తర్వాత సమస్యను పరిష్కరించి అడ్వాన్స్ బుకింగ్స్ని లైవ్ చేయగా 256 షోస్కి గాను 1305 టికెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు $31,000 వసూలు చేసింది ఇప్పటి వరకు. అదేవిధంగా గేమ్ చేంజర్ మూవీ నుండి 3 పాటలు టీజర్ విడుదల చేయగా అభిమానుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు $2,01,000 వసూలు చేసింది. ఇది డాక్ మహారాజ్ కంటే 5 రెట్లు ఎక్కువగా వసూలు చేసింది. అయితే అభిమానులు తమ అభిమాన హీరోల సినిమాలను HD స్క్రీన్లో చూస్తుంటారు. డాక్ మహారాజ్ చిత్రానికి అత్యధికంగా ఆ స్క్రీన్స్లోనే షోస్ షెడ్యూల్ చేశారు. అయినప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఖచ్చితంగా ఈ చిత్రానికి హైప్ ఇంకా ఏర్పడలేదని తెలుస్తుంది. థియేట్రికల్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటివి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండి మంచి గ్రాస్ వసూలు వస్తాయని తెలుస్తుంది. గత సంక్రాంతికి విడుదలైన వీరసింహారెడ్డి చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండి $8 లక్షల పైగా గ్రాస్ వచ్చాయి. డాకు మహారాజ్ చిత్రానికి కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూలు వస్తాయో లేదో చూడాలి. అప్పటికంటే ఇప్పటి మార్కెట్ బాగా పెరిగినందున ఖచ్చితంగా వీరసింహారెడ్డి కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పటి వరకు డాకు మహారాజ్పై గేమ్ చేంజర్ మూవీ భారీ ఆధిక్యతతో ఉంది.